మొన్న లగచర్లలో ఫార్మా క్లస్టర్ నుంచి వెనక్కి తగ్గడం, నిన్న దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకోవడం, ఆ తర్వాత కచ్చిబౌలి భూముల విషయంలో వివాదం, ఇప్పుడు శారదాపీఠం భూములపైన విమర్శలు, ఇలా వరుస ఘటనలో చిక్కులు తప్పడం లేదు కాంగ్రెస్ సర్కార్కు. అయితే ఈ 4 ఘటనలపైన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు సరైన సమయంలో స్పందించకపోవడమే కారణమనే చర్చ నడుస్తోంది. సమన్వయ లోపమే పరిస్థితిని ఇంతదాకా తీసుకొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా శారదాపీఠానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూముల విషయంలో సమాచార లోపం వల్ల విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సహా 6 గ్యారంటీలలో ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ వస్తోంది రేవంత్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లగచెర్ల, దిలావర్పూర్, గచ్చిబౌలి ఘటనలు. వికారాబాద్ జిల్లా లగచెర్లలో రైతులు జిల్లా కలెక్టర్పై తిరగబడటం సంచలనం రేపింది. లగచెర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రంలో సుమారు వారం రోజుల పాటు లగచెర్ల చుట్టూనే తెలంగాణ రాజకీయం నడిచింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇది తమ విజయమని బీఆర్ఎస్ చెప్పుకుంది. లగచెర్లలో రైతుల నుంచి సేకరించిన భూముల్లో మొత్తం ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ముందు చెప్పకపోవటం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదంగా తెలుస్తోంది. ఇలా అంతా అయ్యాక క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ముందే రైతులకు విడమర్చి చెప్పి ఉంటే ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చి ఉండేది కాదన్న చర్చ అప్పట్లో జరిగింది. ఇక దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాడి చేసేదాకా వెళ్ళింది. ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ ఆందోళన దిగింది. అయితే ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ అన్నది అసలు విషయం. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఉన్నారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ నేతలే దిలావర్పూర్ గ్రామస్తులతో కలిసి ఆందోళన దిగారు. దీనిపై ప్రభుత్వం ఎప్పుడో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ వ్యవహారం సీరియస్ అయ్యాక ఇథనాల్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, దాని వెనుక ఉన్నది ఆ పార్టీ నేతలేనని ఎంత చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. దిలావర్పూర్ వ్యవహారంలో మంత్రి సీతక్క రంగంలో దిగాక గానీ అసలు విషయం బయటకు రాలేదు. దిలావర్పూర్కి రా, అక్కడే చర్చ చేద్దామని మంత్రి సీతక్క కేటీఆర్కు సవాల్ విసిరాక బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. అయితే ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు ఈ పనేదో ముందే చేసి ఉంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డెక్కే వాళ్ళు కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఆ తర్వాత కచ్చిబౌలి భూముల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేదనే విషయం అర్థమవుతోందనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని భావించింది కాంగ్రెస్ సర్కార్. అక్కడ లేఅవుట్ను అభివృద్ధి చేసి ఐటీ, ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ 400 ఎకరాల భూమి హెచ్సియుదే అనే పాయింట్ నుంచి మొదలు అక్కడ సహజ సిద్ధమైన అడవి ఉందని, జంతువులు, పక్షులు, చెరువులు ఉన్నాయని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దనే వాదన తెరపైకొచ్చింది. విషయం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై మంత్రులు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. అయితే గచ్చిబౌలి భూములను అమ్మాలని నిర్ణయం తీసుకున్నాక విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. హెచ్సియు స్టూడెంట్స్తో పాటు పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్లను ఒప్పించి ముందుకు వెళ్లుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని అంటున్నారు. ఇక ఇప్పుడు కోకాపేటలోని విశాఖ శారదాపీఠం భూముల వ్యవహారంలో సైతం అధికారులు, ప్రభుత్వ సమన్వయ లోపం కారణంగా రేవంత్ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో కోకాపేట నియోపోలిస్లో విశాఖ శారదాపీఠానికి 2 ఎకరాల భూములను కేటాయించారు. వేద పాఠశాల, రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అత్యంత విలువైన ఈ భూమిని ఎకరాకు ₹1 చొప్పున నామమాత్రపు ధరకే ప్రభుత్వం అప్పగించింది. 100 కోట్ల విలువైన భూములను ఉచితంగా ఇవ్వడంపై
అప్పట్లోనే దుమారం రేగింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఈ భూములను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవటానికి సిద్ధమవుతుందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. శారదా పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కొంతమేర జరగటంతో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం భూముల విషయంలో సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా శారదాపీఠాన్ని సందర్శించి సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని, ఆ భూములు పీఠానికే చెందుతాయని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేశారు. ఇలా ఈ లగచర్ల, దిలావర్పూర్, కంచగచ్చిబౌలి, కోకపేట శారదాపీఠం ఈ 4 ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేకపోయిందని తెలుస్తోంది. అనుభవజ్ఞులైన అధికారులు, మంత్రులు ఉన్నా ఆయా అంశాల సందర్భంగా అనుభవాలేమితో వ్యవహరించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమైతే ప్రాథమిక స్థాయిలోని చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెగేదాకా లాగి వ్యవహారాలను లాగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.